హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి పైన సంతకం చేస్తానని చెప్పారు. అదేవిధంగా మెగా డిఎస్సి పైన సంతకం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఉంటుందని అందరూ అనుకున్నారు. మరి కొన్ని కారణాలు అనుకోండి, ఆయన తర్వాత అయితే బాధ్యతలు స్వీకరించిన తర్వాత డిఎస్సి పైన సంతకం చేశారు. 16,347 పోస్టులు వాటికి సంబంధించి సంతకం చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి 6,100 జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటిని క్యాన్సిల్ చేసి ఈయన మొత్తం 16,347 ఈయన కొత్త వాటికి సంతకం చేశారు ఇప్పుడు డిఎస్సికి సంబంధించి. సో ఈ డిఎస్సికి సంబంధించి ఇప్పుడు ఇది దగా డిఎస్సా మెగా డిఎస్సా అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. అసలు డిఎస్సి విషయంలో ఎవరేం చేశారనేది మనం పరిశీలిస్తే కనుక ఏదైతే ఇప్పుడు 2019, 2020 నాటికి ఉన్నటువంటి ఖాళీలు 56,739, అది 2020-21 నాటికి 35,357కి తగ్గాయి. అంటే సుమారుగా 21,000 ఖాళీలను భర్తీ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఆ లెక్క ప్రకారం చూస్తే మరి ఖాళీలను భర్తీ చేసినప్పుడు ఇప్పుడు 2021-22 నాటికి అది 50,677కి ఎందుకు పెరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పారు, వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది అనేటువంటి అనుమానాలు, అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. అసలు ఇది పెరగడానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా. అందరికి తెలియాలి కూడా. ఏంటి కారణం అంటే ఈ కరోనా టైం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాఠశాలలకు సంబంధించి, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి నాడు నేడు కింద వాటిని మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొత్త పాఠశాలలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా 6,50,000 మంది విద్యార్థులు కొత్తగా ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు ప్రభుత్వ స్కూల్కి వచ్చినటువంటి పరిస్థితి. దానికి కారణం నాడు నేడు కింద స్కూళ్ళను మార్చడం, పిల్లలకి బుక్స్ పంపిణీ చేయడం, వాళ్ళకి షూ కానీ, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కానివ్వండి, అమ్మఒడి పథకం ఇవ్వడం కానివ్వండి, మంచి అంటే ఇంగ్లీష్ విద్య కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చెప్తున్నారనే విషయం కానివ్వండి, కొంత మార్పులు కనిపించిన తర్వాత తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ స్కూల్కి పంపడానికి ఆసక్తి చూపారు. సో ఆ కారణంగా మళ్ళీ ఇది పెరిగినటువంటి పరిస్థితి, 50,000కు పెరిగినటువంటి పరిస్థితి. అది కారణం. అంతే తప్ప ఇక్కడ భర్తీ చేయలేదు అనడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది చేశారు అక్కడ. కానీ వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు కానీ చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అండ్ ఇంకోటి 1998 డిఎస్సి వాటికి సంబంధించినటువంటి క్వాలిఫైడ్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సుమారుగా వాళ్ళు 4,534 మంది ఉన్నారు. వారు 25 సంవత్సరాలకు పైగా పోరాటం చేస్తే అప్పటి వరకు ఉన్నటువంటి 2019 వరకు అంతవరకు ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకెవరు కానీ వారికి సంబంధించినటువంటి న్యాయం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారికి న్యాయం చేశారన్నది వాస్తవం. 2008కి సంబంధించి కూడా 2,193 మంది క్యాండిడేట్స్ డిఎస్లో క్వాలిఫై అయినటువంటి వారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు. 2018లో నవంబర్ నాటికి ఉన్నటువంటి 7,676కి సంబంధించినటువంటి వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి న్యాయం చేశారు. ఈ ఎలక్షన్ టైంలో ఏదైతే ఉందో 6,100 పోస్టులు వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైం ముందు, అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్తూ వచ్చారో ఆ 2 లక్షల ఉద్యోగాలు కనుక సంవత్సరానికి 20,000-25,000 చొప్పున ఉద్యోగాలు ఇస్తూ అది ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నికలు వచ్చే నాటి వరకు కూడా ఉద్యోగాలు ఇస్తూనే ఉంటే కనుక అది ఇంకొక రకంగా ఉండేది. ప్రజల్లో ఇంకో రకమైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి. ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు, అవకాశం అయితే కల్పిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం అయితే ఖచ్చితంగా వచ్చి ఉండేది. ఈ టీడీపీ కూటమి వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి అవకాశం కూడా లేకుండా పోయేది. వీళ్ళు చెప్పిన వాళ్ళు నమ్మనేటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ ఆ రకంగా చేయకుండా ఒకటేసారి ఉద్యోగాలు ఇచ్చేశారు వీళ్ళు. ఆ ఇచ్చిన ఉద్యోగాలను పబ్లిసిటీ చేసుకున్నారా చెప్పుకున్నారంటే గట్టిగా చెప్పుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డికి లౌక్యం తెలియదు కాబట్టి ఒకటేసారి ఉద్యోగాలు ఇచ్చేసి ఇంకా అయిపోయింది, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకొని అక్కడితో ఆగిపోయారు. వీళ్ళు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సంఖ్య పెరిగిపోతుందని చెప్పి వీళ్ళు కేంద్రంలో లెక్కలు, ఈ లెక్కలు, ఆ లెక్కలు అని చెప్పి వీళ్ళు చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. సో వాటిని తిప్పికొట్టడంలో వీళ్ళు చేసిన పనిని చెప్పుకోవడంలో విఫలమైనట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాలో వచ్చినటువంటి లెక్కలు, కేంద్రం చెప్పినటువంటి లెక్కల ప్రకారమే మనం మాట్లాడుతున్నాం. బేస్లెస్గా ఏది మాట్లాడట్లేదు మనం. తెలియాలి కాబట్టి ఎందుకు పెరిగింది, మధ్యలో 21 ఉద్యోగాలు భర్తీ చేసి ఇది ఎందుకు వచ్చిందంటే తెలియాలి కాబట్టి. సో ఇది డిఎస్సి విషయంలో జగన్ గారు చేసినటువంటి పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు
మరి ఏదైతే కొంతమంది అప్పుడు పార్టీకి చెందిన వాళ్ళు 30,000 భర్తీ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు, దగ్గరుండి చేపిస్తాను పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి ఇప్పుడు 16,347కి మాత్రమే వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఇది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. మళ్ళీ అప్పుడు కూడా కొన్ని గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అప్పుడు ఎలక్షన్ టైం నాటికి, అది కూడా అయితే ఓవరాల్గా మేము ఇచ్చినటువంటి 30,000 భర్తీ చేస్తామని చెప్పుకునే అవకాశం ఉంటుంది. లేక ఇది కాకోకుండా మరి కోర్టులో కూడా వెళ్ళే అవకాశం ఉంది. వయసు అనుకోండి, ఇయర్ అనుకోండి, రకరకాల అంశాలు ఉంటాయి. వీటన్నింటినీ కోర్టులో వెళ్ళి మళ్ళీ కోర్టు నుంచి స్టేలు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి గతంలో జరిగాయి కాబట్టి. సో ఎలాంటి ఆటంకాలు జరగకుండా వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మెగా డిఎస్సికి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేస్తే అందరూ హ్యాపీ. ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇది ఉపయోగపడుతున్నటువంటిది అందరి అభిప్రాయం. మరి ఖచ్చితంగా అమలు చేయాలని మనం కోరుకుందాం. డిఎస్సికి సంబంధించి ఎవరేం చేశారనే విషయానికి సంబంధించి. సో దీనిపైన ఈ డిఎస్సికి సంబంధించి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.